ఇక్కడ నిన్న ఈ చదువుతుంటే నా దృష్టాంత కీర్తి శ్రీనివాస నారాయణ స్మృతిర్వేద ధృతిక్షమ. ఈ ధృతిక్షమ ఎక్కడో చదివినట్టుందంటే వెతికితే 10వ అధ్యాయం 34వ శ్లోకం విభూతి యోగంలో. విభూతులు అంటే భగవంతుడు మనకి ఏదైతే ఇస్తారో దానికి విభూతి, మనం అనుభవించేదంతా కూడా విభూతి. పరమాత్మ ఏమని చెప్తుందో, స్త్రీలో కీర్తి కానీ, స్త్రీ కానీ, మేధస్సు కానీ, స్మృతిర్ కానీ, ధృతి కానీ, క్షమ అన్నీ నేనే అని చెప్తుంది. అంటే ఇవాళ మనం చేస్తున్న ఏదైతే పారాయణం ఉందో అది నడిపిస్తున్నది మనం కాదు, ఎవరు? సాక్షాత్ కృష్ణ భగవాన్. సో భగవద్గీత ఇది ఒక ప్రొడక్ట్ మాన్యువల్. ఒక మొబైల్ ఫోన్ కొనుక్కుంటే దానికి ఎట్లయితే ప్రొడక్ట్ మాన్యువల్ ఉంటుందో, గ్యారంటీ వారంటీ కార్డు ఎట్లయితే ఉంటుందో, మనిషిగా జీవించడానికి ఒక మార్గ నిర్దేశకత్వం ఏదైతే ఉందో అది ద వన్ అండ్ ఓన్లీ వన్ భగవద్గీత. ఎందుకంటే ఎది ఆస్తి తదన్యత్ర ఎన్నే ఆస్తి నటక్వచి. భగవద్గీతలో ఉన్న విషయాలు ప్రపంచంలో ఎక్కడ లేవు. ఒకవేళ ప్రపంచంలో అయిన విషయం ఉంటే అది భగవద్గీతలోనిది అని చెప్పుకుంటూ మనకి అర్థకామాలను అనుభవించడానికి భగవంతుడి శరీరం ఇవ్వలేదు, ఈశ్వర ప్రాప్తి పొందడానికి శరీరం ఇవ్వడం జరిగింది. భోగ సంపాదన కోసం కాదు, యోగ సంప్రాప్తి కొరకు భగవంతుడి శరీరం ఇచ్చాడు. అదేవిధంగా పశు వికారాలను అనుభవించడం కాదు, పశుపతిని సంతృప్తి పరచడానికి భగవంతుడు మనకి శరీరం ఇచ్చాడు. నరుని నుంచి నారాయణత్వం పొందడానికి, పురుషుల నుండి పురుషోత్తమ ప్రాప్తి పొందడానికి, అందుకే మనకు పురుషోత్తమ ప్రాప్తి యోగం. అసంగ శస్త్రేణ దృఢైన చిత్వా అని 3వ శ్లోకము 4వ శ్లోకంలో చివరి లైన్. నేను ఓన్లీ ఐఎమ్ ద మ్యాథమెటిక్స్ టీచర్. ఫార్ములా అప్లై చేసి ఆన్సర్ చెప్పేటట్టే అవుట్లైన్స్కి వెళ్ళిపోతాను, శ్లోకాల దగ్గర పోను. అసంగ శస్త్రేణ దృఢైన చిత్వా. అసంగత్వం అంటే, అసంగత్వం అంటే డిటాచ్మెంట్గా ఉండాలి. అటాచ్మెంట్ వెళ్తే ఏమైతుంది? బంధనాలు ఏర్పడతాయి. కాబట్టి డిటాచ్మెంట్గా జీవించమంటుంది. భగవద్గీత రూట్ మ్యాప్, ఒక సైన్ బోర్డ్. ఎందుకంటే లోక సంగ్రహమేవాపి సంపశ్యం కర్తుమర్హసి. మనం చేసే సేవాభావం ఏదో అది లోక కళ్యాణం కోసమే మన కర్మలు చేయమని చెప్పాడు. నై కళ్యేన కృత కశ్చిత్ దుర్గతి తాత గచ్చతి. తాత అంటే మన తాత ముత్తాతలు కాదు, నాయన నువ్వు మంచి పని చేస్తే నీకు ఎటువంటి దుర్గతి పాలు కావని అర్జునుడికి ఎవరు చెప్పారు? శ్రీకృష్ణుడు. ఒక అర్జునుడు కాదు, సమస్త మానవ లోకాన్ని చెప్పిండు. అదేవిధంగా ఒక శ్లోకంలో స్వల్పం అప్యస్య ధర్మస్య రాయతో మహతో భయాత్ అని చెప్పాడు. నీవు ఆచరించే ధర్మం ఏదైతే ఉందో, నువ్వు ఏదైతే డ్యూటీని డిశ్చార్జ్ చేస్తావో అటాచ్మెంట్ పెట్టుకుంటావు, ఇతరులతో సంబంధాలు ఉంటాయి. కాబట్టి ఈ నేను వల్ల తన శరీరాన్ని తను పొగుడుకుంటాడు, ఇతరులు పొగడాలని కోరుకుంటాడు. సో వీటి వల్ల ఏమైతే బంధనాలు ఏర్పడతాయి. ఒకవేళ పొగడకపోతే మన లోపల